అంతా కూడా మనకి చాలా హడావుడిగా అనేకమైన కల్చరల్ యాక్టివిటీస్తో కో-కరిక్యులర్ యాక్టివిటీస్తో జరిగింది. అందులో ముఖ్య భాగంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్. అందులో మన పిల్లలు చాలామంది చక్కగా పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేయడమే కాదు, వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రైజ్ కొట్టుకుని వచ్చారు. ఒక్కసారి వాళ్ళందరికీ అభినందనలు తెలియజేయండి. వారందరికీ మన సెలవులు అయిపోగానే చక్కని బహుమతి ప్రదానోత్సవం అది జరుగుతుంది. అంటే వాళ్ళ సర్టిఫికేట్స్, తర్వాత వాళ్ళకి ఇవ్వవలసిన వాల్యుబుల్ గిఫ్ట్స్ అన్నీ కూడా ఇంకా గవర్నమెంట్ అందజేయలేదు. అందజేసిన వెంటనే వాళ్ళందరికీ ఇవ్వబడతాయి. ఇక అవే కాకుండా మన గత నెలలో జరిగిన మరికొన్ని ఏంటంటే వీరగాథ 4 అని, అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్, తర్వాత వికసిత్ భారత్ 2047 అని, అలాగే డ్రాయింగ్ పోటీలు చాలా జరిగాయి. మన స్కూల్ నుంచి డ్రాయింగ్లో జిల్లా స్థాయికి వెళ్ళి అక్కడ కూడా ఉపాధ్యాయుడు తర్వాత మన శిష్యుడు ఇద్దరు కూడా ఫస్ట్ ర్యాంక్ సాధించుకుని వచ్చారు. కాబట్టి మన డ్రాయింగ్ మాస్టర్ అయిన ప్రసాద్ గారికి, అలాగే ఆయన శిష్యులైన సూర్యదేవ 10th C, గీత 9th B, జ్యోత్స్న 8th B, ఈ ముగ్గురు విద్యార్థులకి కూడా జిల్లా స్థాయిలో డ్రాయింగ్ పోటీలో బహుమతి వచ్చింది. వారందరినీ కూడా అభినందించాలి. ముఖ్యంగా వీళ్ళందరికీ కోచింగ్ ఇచ్చిన మన పాఠశాల డ్రాయింగ్ ఉపాధ్యాయులు శ్రీ పల్లెల ప్రసాద్ గారికి కూడా జిల్లా స్థాయిలో అందరు డ్రాయింగ్ టీచర్స్లోని బెస్ట్ డ్రాయింగ్ టీచర్గా అవార్డు అందుకున్నారు. ఆయనకు కూడా మనం ఒక్కసారి అభినందన తెలియజేద్దాం. అదేవిధంగా సభాముఖంగా ఆయనకి జిల్లా స్థాయిలో ఇచ్చిన అవార్డును కూడా ఒకసారి చూపించవలసిందిగా కోరుతున్నాం. డ్రాయింగ్ పోటీల్లో